మాకు 5,04,000 5,04,000 ఇద్దరు కొడుకులకు రావాలి. దాని గురించి మేము ఎప్పుడు కలెక్టర్ దగ్గర పోయినా బడ్జెట్ లేదు, మీకు బడ్జెట్ వచ్చినాక మీకు కాల్ చేయండి, అంతవరకు దాకా మీరు ఏం కాల్ చేయకూరని కలెక్టర్ చెప్తాడు. ఆ ఇల్లు వచ్చిన ఆయన మాకు రోజు ఫోన్ చేసి మమ్మల్ని రోజు దమ్ చేస్తాడు. చేస్తే కూడా మేము ఆయన సంధానించినాం. ఒకసారి 2 సార్లు పోలీస్ స్టేషన్లో కూకుండా పెడితే కూడా పోయినాం. పోతే మళ్ళీ అక్కడికి ఫోన్ చేసి ఆర్డీఓ కలెక్టర్ మేడం ఉంటే మేడంతో మాట్లాడిపించినాక అప్పుడు ఊకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ వచ్చి మమ్మల్ని సామాన్ అంతా తీసి ఒక రూమ్ లేసి తాళం వేసిండు. నేను 4 బట్టలు ఇస్త్రీ చేసుకుంటా సారు ఉండని, 4 రోజుల తర్వాత మా కొడుకులు సిటీకి పోయిండు, సిటీ నుంచి వస్తాడు, వచ్చినాక కాల్ చేస్తామంటే కూడా ఇనలేదు. సామాన్ అంతా తీసి ఒక రూమ్ లేసి నన్ను బయటకు నూకేసారు. బయటకు నూకేసి తాళం వేసుకున్నారు. ఇక సంచి పట్టుకొని వచ్చినా నేను బయట నిలబడ్డా. మాకు వచ్చేటివి ఉన్నాయా కానీ అడిగి వసూలు చేసుకోవడం మాట్లాడటానికి నీకు ఏం అధికారం లేదు, నీ కొడుకులు రావాలంటారు. నా కొడుకులు నన్ను ఉంచినాక నీ పేరు రాపించుకున్నావు కదా, నీ కొడుకులు ఉండాలి, నీకు అన్ని వచ్చినాయి, నువ్వు నీ కొడుకులు ఉండాలని అంటే నా కొడుకులు లేనిది నేను, వాళ్ళు లేనిది నేను అడిగే వచ్చిన, నేను లేనిది వాళ్ళు అడిగే వచ్చిరని గివే ముచ్చట్లు మాట్లాడినా, శైలు జోడించినా ఏది జోడించినా కానీ తాళం వేసుకున్నారు, బయటకు నూకేసిర్రు, పోయిర్రు. మాకు పైసలు వచ్చేటివి ఉన్నాయని వాళ్ళకు రూమ్లు ఇస్తారట, మా గజ్వేల్ వాళ్ళకు రూమ్లు ఇస్తారట, మమ్మల్ని కాల్ చేయమని అంటారు. మాకు 5,04,000 5,04,000 2 చెక్కులు రావాలి మాకు. అవి చెక్కుల గురించే మేము ఇంత బాధపడుతున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇస్తాము అని అంటారు, ఇచ్చులు లేదు ఏం లేదు. మరి అదే పోకట పోయి వాళ్ళని అడిగితే, వీళ్ళు ఈ అధికారం చేతులు ఉన్నప్పుడు వాళ్ళని పోయి అడిగితే వాళ్ళకి ఇచ్చేటి ఏందో వాళ్ళు ఇచ్చేస్తే మా జాగాలో మేము పోతాం కదా. ఈ గొడవలేంటికి బాధలేంటికి అంత పెద్ద గొడవ ఏంటికని నా ఆలోచన. మేము ఊరు పోయి జాగలు భూములు అన్ని ఓడగొట్టుకొని వచ్చినాము. 5,04,000 ఇస్తామని ఎన్నోసార్లు పోయినాం. పోతే కలెక్టర్ దగ్గర అంత ఆఫీసులో పేరు ఉంది, మొదటనే ఉన్నాయి మా పేర్లు, మీది ముందుగానే ఉంది, బడ్జెట్ రాగానే మీకు అప్పచెప్తామమ్మా అన్నారు. నటనర్మ ఒకసారి మా ఆయనను పోలీస్ స్టేషన్ పట్టించిండు. ఎవరు ఇల్లు వచ్చిన ఆయన పట్టిస్తే మా పిల్లలు అందరూ వచ్చి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయిర్రు. కలెక్టర్ దగ్గర పోతే ఆడికెళ్ళి కలెక్టర్ రేటర్ రాసి ఇచ్చిండు. ఆడికి ఆడియో ఆఫీస్ వీడికి ఈ గజ్వేల్కి రాసిస్తే ఆమె ఆడియోకి నా లేడీస్ ఉంది, అప్పుడు ఆమె ఎంక్వైరీ చేసి వీళ్ళకి వచ్చేదాకా ఆ రూమ్ ఖాళీ చేయొద్దు, వాళ్ళని ఎవరిని ఏం అనొద్దు అని చెప్పారు. చెప్పినాక ఇప్పుడు 5-6 నెలలకోలే ఏ సప్పులు లేదు. మరి ఇప్పుడు మేము తల్లిదండ్రి లేని కొడుకులు ఆడికెళ్ళి వచ్చారు, కొడుకులు లేని తల్లిదండ్రి ఆడికెళ్ళి వచ్చారు. కొడుకులే ఉండాలంటే కొడుకులు ఏమన్నా సంపాదనం ఉందా మేము చేసుకొని బతికేదాన్ని? కైకిలు గుళ్ళు చేసుకుంటూనే బతారు కదా, ఉన్నగడ కాడికి అంత ఇప్పుడు కొడుకులే ఉండాలంటే కొడుకులు పెన్నం పిల్లలు పట్టుకొని చెట్టుగాని పచ్చలలో కైకిలు గుళ్ళు చేసుకొని బతామని పోయిరి. అయ్యో నుంచి పోతే అయ్యో ఉండొద్దా? ఇప్పుడు జబర్దస్త్ చేసి సామాన్ అంతా తీసి ఒక రూమ్ లో వారేసి నువ్వు ఉండొద్దు, నువ్వు చేయొద్దు అని అంటే ఇది పద్ధతేనా? మాకు ఇచ్చినాక మేమెందుకు రియల్ ఇస్తే రేపే కాల్ చేస్తాం, మేము ఇంట్లోనే ఉండను అని మాకేమన్నా ఉందా? ఇచ్చినాకనే కాల్ చేయాలి, వాళ్ళని ఏమనకూరు అని చెప్పింది ఆడియో ఆఫీసు. చెప్పినాకనే సబ్డియా కూకున్నాడు ఇల్లు వచ్చినోడు. ఇక నడమ మాకు ఫోన్లు చేయలే, ఏం చేయలే. ఇప్పుడు మళ్ళీ ఇక ఇయ్యాలని ఇది రికార్డు. బ్రాహ్మణ బంజర్పల్లె మా భూములు ఇండ్లు మొత్తం కేసీఆర్ తీసుకున్నాడు. ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంటికి వచ్చి జీతం డ్యూటీ ఇస్తాను. ఆ డ్యూటీ సార్లు కూడా డ్యూటీలు లేవు, ఏం లేవు. మాకు 8 5,04,000 రావాలి. ఇంకా మాకు 18 ఏళ్ళ పిల్లలకు ఎందరు ఉన్నారా మనోళ్ళు? 7 ఉన్నారు. 18 ఏళ్ళ పిల్లలు వాళ్ళకి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కావాలి, సీవించి రిజిస్ట్రేషన్ కావాలని సర్పంచ్ చెప్పినాము. సర్పంచ్ కిరికి ఆ యొక్క ఊరు కాల్ చేసేటప్పుడు ఆడియో సార్ పిలిపించుకుని ఏమన్నాడు, మీరు పోయి తునుకులు ఉండరు, ఈ కొంతమంది ఏడు ఉంచుతాము డబుల్ బెడ్రూమ్లు, ఇక్కడ అందరికి ఒక దగ్గర స్థలం లేదు, మీకు వారం లోపల మీకు ఏది వచ్చేది ఉన్నా ప్లాట్లు అయినా పైసలు అయినా వారం లోపల మీకు ఇచ్చేస్తాం, మీరు కాల్ చేయకపోతే మాట మంచిగా ఉండదని చెప్పింది సార్. మేము కాల్ చేసినాం. ఆడిచ్చిరయ్యా ఇయగనే పేరు 7,50,000 ఇచ్చురు. ఇది 5,04,000 రావద్దా? మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కావద్దా పిల్లలు? ఇదేమన్నా న్యాయమేనా? మరి మేము ఏంది మల్లన్న సాగు చేసిందా రేవంత్ రెడ్డి, అది కేసీఆర్ హరీష్ రావు మేము ఇచ్చిపెట్టుకాను కదా. అయ్యో బంగారు తెలంగాణ తెచ్చిండు, మన తెలంగాణ తెచ్చిన మేము అందరం ఖరే కేసీఆర్ని గెలిపిస్తే మనకు న్యాయం చేస్తారు కదా అనుకుంటే మా ఊళ్ళు 14 ఊళ్ళు లేపిండు, రోడ్డు మీద వారేసిండు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నష్టమయ్యారు, పని లేక వాట లేక 2 ఎకరాల భూమి ఉంటే అయ్యవ గంజి వేసుకున్న తండ్రులకు వాళ్ళు భూమి కవులకి ఇచ్చుకొని నీ అవ్వ ఓ బర్రెను మేపుకుని ఎద్దును మేపుకొని ఏ కొడుకు ఆశపడకుండా బతికిరు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది సారు,
ఏం లేదు. అయ్యవ్వ దగ్గర ఏమన్నా ఆ భూమి అనలేకపోయింది కదా. 10 రూపాయలు కేసీఆర్ హరీశ్రావు ఇస్తే కొడుకులు బిడ్డలు అందరు గుంజుకున్నారు. అయ్యెవరు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ శాతం అయితే లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? కొడుకులేమంటారు ఎరికేనా? నువ్వు ఇచ్చినావు అయిపోయింది, ఏం చేస్తామే? మేము పెట్టెక్కడ పెట్టినాము, అన్నం పెట్టినట్టు నువ్వు తిని కూడా వండుకో. ఏం పెడతావు? ఈ టంకాల ఏ బతుకు లేదు సారు. అందరికి ఇబ్బంది ఉంది. ఆడ ఆడ ఆడు ఉంటే ఏం జరిగినా ఒక్కరికైనా ఒక 10 ఎకరాలు 10 ఎకరాలు ఒక్కరికి ఉండి నాకు ఎకరం ఉండి ముచ్చటన్నా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు బతికినాం. కైకిలు పూలు దొరికింది. ఓ ఇద్దరు మేపుకును, బర్రెలు మేపుకును, మామిడి చెట్లు ఉంటే, చింత చెట్లు ఉంటే సారు ఎట్లనే అన్న మన ఊరు కదా. నేను లగ్నం చేసుకుంటే కొన్ని ఒడ్లు పెట్టమంటే పెట్టారు పుణ్యానికి, ఒక కూరగాయలు పెట్టారు. మామిడి చెట్టు అంటే చింత చెట్టు అంటే చెట్టుది మంచిది అన్ని దొరికినాయి. మేము మంచిగా సంతోషంగా బతికినాం. ఊరు లేపి మమ్మల్ని మీకేందని చెప్పి చెట్టుకిత్త, రౌతుకిత్త, రాయికిత్త, దీనికిత్త, దానికిత్త, దేనికి 500 సరిగా రాలే అని సత్యనాశనమైంది. ఇప్పుడు మా బతుకులు లేకుండా అయింది. ఎంతమంది చచ్చిపోయారంటే మళ్ళా ఊరు లేపినాక ఆడియో సార్ కానీ, హరీశ్రావు కానీ, కేసీఆర్ కానీ ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా న్యాయమైందా లేదా? మళ్ళీ సాగలరా? 18 ఏళ్ళ పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లైనా చలో దూటి వెనక విసిరేటట్టు వాళ్ళకు మల్లన్న సార్ పోయినందుకు, వాళ్ళు అయ్యేది పోయినందుకు వాళ్ళకు పిల్లలకు అందిందా లేదేమన్నా, వచ్చినాయా లేదా? మనం అయితే ఇస్తే తునికులతో మాటలు పడ్డు. ఆ చెడ్డది మంచిది వేసుకోపోయి ఏడ్చుకుంటూ పోయినా సార్ మా ఊళ్ళకి. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాం. మా బతుకుదరు లేదు. మరి ఇక్కడ కంపెనీలు పెట్టిపించి ఊరైతే కాల్ చేయించినాం. ఆర్య సార్ కానీ, ఈ కేసీఆర్ సార్ కానీ, హరీష్ రావు కానీ మనమైతే వీళ్ళే అయితే మనం అన్ని తీసుకున్నాం. ఏదో 6 లక్షలకి ఎకరం, 5 లక్షలకి ఎకరం కట్టించినాం. ఇప్పుడు 50 లక్షలకు 60 లక్షలకు అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నీవు ఇచ్చిన పైసలు ఆయనతో అయిపోయాయి కదా సార్. మరి కాల్ చేయించినావు కదా, మరి ఇన్క్వైరీ చేసి వాళ్ళకి న్యాయం అయిందా లేదా? ఒక్కొక్క కూలి ఎవరికి న్యాయమైంది, ఎవరికి అందలే, ఎవరికి అందింది, వాళ్ళు ఎట్లున్నారు, సచ్చిర్రా బతికిర్రా, మళ్ళీ రేపు పొద్దున నేను గెలిచేది ఉంటుంది కదా. మరి వీళ్ళిద్దరు నేను మళ్ళీ సార్ చేసిన కదా, నేను ఎవరి జాగాలు గుంజుకొచ్చేసిన, వీళ్ళే గుంజుకొచ్చేసిన 14 రోజులు వాళ్ళు సచ్చిర్రా బతికిరు ఇటక ఇనుకోరు. మరి పరిస్థితి ఏంది? కంపెనీలు ఏవి చేసుకో బతుకుతీరు ఏంది? మేము ఎట్లా బతకాలి? ఎంతమంది చచ్చిపోయారు? ఏం లేదు మాకిడ, ఏం లేదు సార్, ఏం లేదు. ఇది కూడా న్యాయం చేయదా సార్? మేము మా దగ్గర తప్పేనా? మేమేనా మీకు ఇవ్వలేదా? వచ్చేటప్పుడు కూడా కాల్ చేయకపోతే మాకు రాలేదని మేము బాధపడుతున్నాం. ఏమన్నారు సారు? ఇట్లా పోలీసుని పెట్టించి ఇంటింటికి పోలీసుని పెట్టించి కాల్ చేయించు. లెక్కనేనా? మేము దొంగలమా సారు? మేము పోయినామా కేసీఆర్ దగ్గరికి? నువ్వు ఊరు లేపు సారు, మళ్ళీ చేయరు సారు, మేము ఇడిపోయి గజ్వేలం వండుకుంటాము, మంచి సంతోషంగా ఉంటామని చెప్పినామా? మేము బతకలే మా ఊళ్ళో. మేము ఉల్లిగడ్డ పెట్టుకున్నాము, ఎల్లిగడ్డ పెట్టుకున్నాము, టమాటా పెట్టుకున్నాము. మా ఊళ్ళో మేము బంగారంలో బతికినాము. ఇల్లు లేవా? ఇండ్లు ఇచ్చి మళ్ళీ గుంజుకుంటే ఎట్లా అనేది ఏది లేదా ఇది వరకు? ఇల్లు కట్టేస్తారా, లేకపోతే ప్లాట్ ఇస్తారా, ఏది ఇస్తారో ఇవ్వాలి. ఇచ్చి ఎలగొట్టురి, ఎలగొడితే వెళ్ళిపోతాడు. అంతసేపటి దాకా అలానే ఉంటాడు. మేమేం చెప్తాం? మాకు ఇచ్చినాకే వెళ్ళిపోతాం, అంతసేపటి దాకా వెళ్ళిపోం. ఏం చేస్తారో చేయని. ఇచ్చినోడు ఎవడో రావాలి, మాకు ఎందుకు ఇచ్చిండా అట్లా నేను అనేది. అది లేదు ఖాళీ ఎట్లా చేస్తాం? మేము ఎడువాలి చెర్లుండే అన్న, చెర్ల నీళ్ళు నిండే ఉండే. ఎవరికి ఇచ్చిండు? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, ఇయ్యని వాళ్ళకి ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. లీస్ట్ తీసి ఇస్తే అలా కొట్టుర్రి, లేకపోతే ఊకోరి అట్లా నేను అనేది. అది అర్థం కాదు. మేము గుంజుకుంటలేము ఎవరిది, మమ్మల్ని తీసుకొచ్చి దించిర్రు, మాకు ఇచ్చినాక వెళ్ళిపోతాం అంతే. అంతసేపు పడితే ఎడిపోతాం? ఇచ్చినాక ఎందుకుంటాం? అయితే నాకు కలెక్టర్ దగ్గరికి 4 సార్లు పోయినా, సిద్దిపేటకు. ముంగేశ్వరి బాలయ్య నా పేరు. మా కొడుకులకు వచ్చినాయి, నాకు రాలేదు. నాకు ఇల్లు రాలేదు. నేను ఇది ఇంట్లోన్నాడా కొంచెం కలికున్నా. నా భార్య అడ్డం పడ్డది, చేయిరిగిపోయింది. హాస్పిటల్ పోయినా, తాళం వేసిన. మా కొడుకుల దగ్గర తిట్టున్నా. ఆమె ఇప్పుడు అడికెళ్ళి వచ్చిన, ఆమె తినబెట్టి వచ్చిన. అయితే ఇక్కడ తాళంబాల కొడుతున్నాడికి వచ్చిన. అయితే నాకు ఒక 5,04,000 ఇల్లు కట్టుకునేది రావాలి. ఒక్కటి ఎకరం బాయి పైసలు రావాలి. అదొక్కటి. ఒక 10-15 చెట్లయి రావాలి. నాకు వచ్చే పైసలు అవి ఇస్తారా? వస్తాయా? ఏం సంగతి? రావా? రాకుంటే ఆర్డీఓ ఏమంటాడు? వస్తాయి పో. ఎప్పుడు అడుగు ఒక 10,000 రూపాయల ఖర్చు నాకు 6 నెలలు తిరిగింది. ఇప్పుడు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. చూసిన వాళ్ళు లేడు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు. తిందామంటే తినలేదు, చేద్దామంటే పని లేదు, పందామంటే ఎప్పుడు చేయలేదు. ఇగో ఈ పరిస్థితి ఉన్నది. మరి కలెక్టర్ చెప్పిన ఇష్టం పో. ఏ వారం సోమవారం, ప్రతి సోమవారం ప్రజాపాలన 10-15 సార్లు పెట్టినా. రిసిప్ట్లో ఇంట్లో ఇంట్లో తెమ్మంటే చెప్పి చూపిస్తాం.
అది ముచ్చట.